అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ వందనాలు. సోదరులారా, హిందుత్వం అనేది అందరినీ కలుపుకొని పోవాలా, దేశాన్ని ప్రశాంతంగా పెట్టాలా అనేది హిందుత్వం యొక్క ఫండమెంటల్ బేసిక్ పాయింట్. అది అయితే హిందుత్వం మీద కొంతమంది హిందూ మతోన్మాదులు సృష్టిస్తున్న అరాచకాలు ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మొన్నటిదాకా ముస్లింల మీద, క్రైస్తవుల మీద పడి ఏడ్చే ఈ మతోన్మాదులు ఇప్పుడు వాళ్ళ సొంత సామాజిక వర్గం, వాళ్ళ హిందువుల మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చి ఉన్నారంటే నిజంగా ఏ విధంగా ఈ హిందుత్వం అనే భూతం వీళ్ళని రాక్షసుల్లాగా చేస్తుందో అర్థమవుతుంది. చిల్లకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులైన రంగరాజన్ అనే ఎవరైతే ఆయన ఉన్నాడో, ఆయన దాదాపు 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి. అతను ఒక బ్రాహ్మిన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బ్రాహ్మిన్స్ అంటే ఎవరికి ఇబ్బంది తలపట్టకుండా దేవస్థానాల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ హిందూ సమాజ కళ్యాణం కోసం హిందువులకు ఆ దేవుళ్లకు కలిపే వారాదిలాగా పనిచేస్తారు. ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న ఒక ప్రధాన అర్చకుడిని కొంతమంది ఎవరో రెడ్డి గారు వాళ్ళ అనుచరులతో పోయి అతనికి టెంపుల్ లోపల పోయి అతని మీద దాడి చేసి అతనికి కొట్టి తిట్టి రకరకాలుగా ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేసినాడంటే నిజంగా ఈ సైకోలు ఎంత దూరానికైనా దిగజారుతారని దానికి ఇది ఒక నిదర్శనం. మొన్న చూస్తే తెలంగాణలో ఒక అఘోరి గుత్తి కోయించుకొని రకరకాల విన్యాసాలు చేస్తుండింది. ఆ యదవ ముండకు హిందూ సోదరులే ఏదైతే ఆ ప్లాస్టిక్ పూరి ఉందో దాన్ని కూడా నలగొట్టి మొత్తం తీసేసి ఇంకా దేనికి పనికి రాకుండా తయారు చేసి మార్కెట్లో వదిలేశారు. ఇంకా ఆ ముండ గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. ఇంకా కొత్త ఇష్యూ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు గమ్ముకుంటారనేది అర్థం కావటం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఎవరైనా అడగొచ్చు హిందూ ధర్మం గురించి జరిగితే మీరెందుకు మాట్లాడుతున్నారని. ఒక మనిషిలాగా పుట్టిన నేను మానవత్వం మీద మాట్లాడే హక్కు, మాట్లాడాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే మేమందరం కూడా భారతీయులం. భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి సాంప్రదాయాలను ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నా కాన్సెప్ట్, నా ప్రయత్నం కూడా. అయితే ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో, అర్చకుడు ఉన్నాడో, అర్చకుడు అంటే ఎవరు? దేవుడి సన్నిధిలో ఉండి దేవుడికి అనునిత్యం సేవలు అందిస్తూ దేవుడికి పూజలు చేసే వ్యక్తిని అర్చకుడు అంటారు. చాలామంది ఉన్నారు. కానీ ఆ హిందూ ధర్మానికి చెందిన అర్చకులకు వాళ్ళ దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరి వల్ల ఆ దేవుడు ప్రసన్నం అవుతాడో అతనికి ఆ దేవస్థానంలో అర్చకుడిలాగా పెట్టుకుంటారు. ఆ దేవుడికి ఎవరైతే రంగరాజన్ అనే అర్చకుడు ఉన్నాడో అతని సేవలు నచ్చినాయి కాబట్టి అక్కడ ప్రధాన అర్చకుడిలాగా భగవంతుడు వాళ్ళని, హిందూ భగవంతుడు వాళ్ళని పెట్టుకొని ఉన్నాడు. అతని మీద దాడి చేసి ఆ వీడియోలు పెట్టుకొని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి ఏదైతే ఆ రెడ్డి గారి గ్యాంగ్ చేసిందో దాని మీద రేవంత్ రెడ్డి గారు ఆ చిన్న ఇష్యూ లాగా లేదా ఏదో హిందువులకు జరిగిన ఇష్యూ లాగా కాకుండా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సొంత సామాజిక వర్గాన్ని హిందువులకు కూడా గొడవలు పెట్టి హిందువుల్లో ఎవరైతే నోట్లో నాలుక లేని వ్యక్తులు బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ దౌర్జన్యం, అహంకారపూరిత దౌర్జన్యం చేసిన అతని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే హిందూ ధర్మ పరిరక్షకులం, హిందువుల కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చి ముస్లింలను, క్రైస్తవులను నూరిపోసుకుంటూ నోటికి వచ్చినట్లు ఇతర ధర్మాలను తిట్టే ఎవరైతే ఈ దహుల్ బాజులు కొంతమంది ఉన్నారో వాళ్లకు నేను చెప్తున్నాను, ఒక పంతుల మీద, ఒక అయ్యవారి మీద, ఒక పూజారి మీద దాడి జరిగితే మీరు ఎక్కడ లంగాల్లో దాక్కొని ఉన్నారా లంగా కొడుకులారా అని నేను అడుగుతున్నా. ఈ లంగాల్లో దాక్కున్న లంగా కొడుకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మనుషులైతే కారు. ఇతర కులాలకు, ఇతర దేవుళ్లకు మీరు ఎలాగో తిడుతుంటారు. సరే, అది మీ దరిద్రం. మీ సామాజిక వర్గంలో 70 సంవత్సరాల పైన వయసు పడిన ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన విద్యావేత్త, అతనికి ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ వాటన్నిటిని కూడా వదులుకొని అతను అక్కడ దేవుడి సన్నిధిలో దేవుడికి సేవ చేసుకోవడానికి వస్తే అటువంటి వ్యక్తి మీద అతను చేసిన దాడిని మీరు ఎందుకు ఖండించటం లేదని నేను చెప్తున్నా. అదేవిధంగా కొంతమంది దాడిని సమర్థిస్తున్నారు. అతను ఏదైనా తప్పుగా చేసి ఉంటే చట్టపరంగా, లీగల్గా అతను చేసిన తప్పుని మీ ఎవరైతే బ్రాహ్మణుల సంఘాలు ఉన్నాయో లేదా హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు ఉన్నాయో అందులో పెట్టి అతను తప్పుగా చేసి ఉంటే అతనికి అక్కడి నుంచి పంపించేయండి. అలా కాకుండా అతనికి దాడి చేసి
మీ దేవస్థానాలను హిందూ ధర్మాలను భ్రష్ట పట్టించే ప్రయత్నం ఎవరైతే చేసినాడో అతని మీద మీరందరూ కూడా సరైన చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వ పరంగా అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆ జరిగిన సంఘటనకు ముస్లిం సమాజం తరఫున మేమందరం కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక 70 సంవత్సరాల వయసు గల వ్యక్తిని కొట్టడం అనేది అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎవరికి తుష్కారంగా మాట్లాడకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఆ దేవ సన్నిధిలో దేవుడికి ప్రసన్నం చేసుకుంటూ ప్రపంచ లోక కళ్యాణం కోసం అనునిత్యం పూజలు చేసుకుంటూ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ జీవించే వ్యక్తులు. కాబట్టి అటువంటి బ్రాహ్మిన్స్ని కొట్టడం కూడా నా దృష్టిలో హిందూ ధర్మంలో ఒక మహాపాపం. హిందూ ఏ ధర్మమైనా కానీ ఒక వయసు మీరిన వ్యక్తిని కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, తప్పు ఎవరిదైనా కానివ్వండి, ఏదైతే ఒక అర్చకుడిని, ప్రధాన అర్చకుడిని కొట్టినాడో దాన్ని ప్రతి ఒక్కరు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.